అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాల మోత మోగించారు. భారత్ పై 25% సుంకాలే కాదు, అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ బాంబు పేల్చారు. ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో భారత్ పై టారిఫ్ తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతులు, టారిఫ్లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్ రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య అని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ మా స్నేహ దేశమే, కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటని అన్నారు. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25% టారిఫ్ తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. శ్రీహరికోటలో జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో. నిస్సార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించాయి. షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ప్రయోగం జరిగింది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిస్సార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ తో పనిచేసే ఉపగ్రహం. దీనిలో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ ను భూమికి పంపిస్తుంది. నిస్సార్ కు పగలు, రాత్రి అని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యం ఉంది. నిస్సార్ ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాక అడవులు, మైదానాలు, కొండ చర్యలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడ పడుతుంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడే ముప్పును, అగ్నిపర్వతాల పేలుళ్లను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందజేస్తుంది. విపత్తుల నిర్వహణకు నిస్సార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. I am extremely happy to announce that GSLV F-16 vehicle has successfully and precisely injected the NASA-ISRO Synthetic Aperture Radar Satellite, NISR satellite, weighing 2,393 kg into its intended orbit. Let me congratulate all the teams from ISRO and NASA JPL on this outstanding success. This is our 102nd launch from Sriharikota and the 18th mission of GSLV. As all of you may recall, we had the previous GSLV F-15 mission on 29th January 2025, which was the 100th successful mission launched from Sriharikota, and also the first launch after the new management, including me, took over as the chairman of ISRO. This is the first GSLV mission to the Sun synchronous polar orbit. Till date, all the GSLV missions have been to GTO. Being the first SSPO mission, several analysis and studies were carried out to make this mission a grand successful mission, including the cryogenic upper stage corrections. A host of mission simulations were carried out very systematically and meticulously, and today's successful mission is accomplished. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చూడాలనుకుంటే పాక్ లో జరిగిన అంత్యక్రియల వీడియోలు చూడాలని అన్నారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ లోని వైమానిక స్థావరాలను చూడాలని అన్నారు. అప్పుడు ఈ ఆపరేషన్ ఎంత విజయవంతమైందో తెలుస్తుందని అన్నారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టామని చెప్పుకొచ్చారు. Operation Sindhur today
is a well-considered, thought-through response. It was a response to this barbaric attack in Pahalgam, but today it has become the basis for a new policy. That basis, what I called the new normal, the Modi normal, is something which has been communicated very clearly to Pakistan and to the world. And finally, sir, let me end my remarks with a very, very sincere expression of appreciation for all the members of Parliament and for those, I want to say this, sir, very, very sincerely, that they have done a great national service. They showed a united spirit, and we hope that that is the spirit with which the nation will support Operation Sindoor. Operation Sindoor today is a well-considered, thought-through. పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబా హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ మహాదేవ్ చేపట్టిన అంతం చేసిన ముగ్గురు ఉగ్రవాదులు ఆ ఉగ్ర సంస్థకు చెందినవారేనని స్పష్టం చేశారు. వాస్తవానికి పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల తలపై కాల్చి చంపాలని ప్రజలు కోరుకున్నారని, యాదృచ్ఛికంగా ఆ ముగ్గురు ఉగ్రవాదులను మన బలగాలు తలపైనే గురి చూసి కాల్చాయని ఆయన రాజ్యసభలో చెప్పారు. మహిళలు, పిల్లల ముందు మతం అడిగి మరీ చంపేశారని, ఇంత అనాగరిక నేరం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని అమిత్ షా అన్నారు. परंतु कश्मीर के अंदर जो आतंकवाद था वो मैं इस पर जरूर बोलना चाहता हूं. मान्यवर, इसका कारण क्या था? इसके कारण के मूल में जाना चाहिए. जब से कश्मीर का सृजन हुआ, धारा 370 बनाई गई. किसने बनाई? कांग्रेस पार्टी ने बनाई. इसका समर्थन और इतने लंबे समय तक किसने चला? कांग्रेस ने चलाया. मान्यवर, इसका स्वरूप क्या था? धारा 370 और 35 से क्या कहती? कश्मीर का एक अलग ध्वज होगा, कश्मीर का एक अलग संविधान होगा, और 5 अगस्त 2019 तक ये अलग ध्वज और अलग संविधान चलते रहे. हमारी पार्टी के पहले राष्ट्रीय अध्यक्ष श्यामा प्रसाद मुखर्जी ने इस धारा 370 के लिए अपना बलिदान देने का काम किया, उनकी हत्या की. ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్లను వేశారు. మరి ఆ పిటిషన్లపై జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ లో పెట్టింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. దీంతో అందరిలో సుప్రీం తీర్పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తేలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతోంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపు ఆర్యమా సుందరం వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో చేసింది. సీఎం రేవంత్ తో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై, ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు.
దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు నేతలు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీల వాదన తీర్మానం చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందించనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీ టూర్ అనంతరం యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి రాహుల్ గాంధీ చిత్తశుద్దితో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి గవర్నర్కి పంపామని అన్నారు. 9వ షెడ్యూల్లో కేంద్రం చేర్చేలా ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. 4 నెలల నుంచి కేంద్రం నాన్సురు ధోరణి అవలంబిస్తోందని అన్నారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రంలో వ్యతిరేకిస్తూ బీజేపీ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయే వరకు ఏదైతుందో మరి వాళ్ళ ద్వంద్వ నీతి 2 నాలుగు ధోరణి అంటారు కదా, వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి యొక్క మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేత ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజ రూపం. వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు వర్గాలు మాత్రమే ఇందులో చేర్చబడ్డాయి. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చనిదే రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 50% మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని అన్నారు. సీఎం, మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలన్న నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకురావచ్చు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు నిజంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు కదా లోకసభలో రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి, చర్చకు వస్తుంది పార్లమెంట్లో. దేశవ్యాప్తంగా బీసీల గురించి మాట్లాడతానని చెప్పేది రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు అయితే బిల్లు పాస్ చేయించింది కదా తెలంగాణ శాసనసభలో. కమాన్ ఆ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి లోక్సభలో. రాహుల్ గాంధీ గారు మోడీ గారు సపోర్ట్ చేస్తాడా చేయడం తేలిపోతుంది. నువ్వు అడగవు. జూబ్లీహిల్స్ బైపోల్ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పింది. 3 మంత్రులకు వర్క్ డివిజన్ చేశారు పీసీసీ చీఫ్. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల బాధ్యత ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ కు ఎర్రగడ్డ, యూసఫ్గూడ డివిజన్లు, వివేక్ కు షేక్పేట్, రహమత్ నగర్, బోరపండ డివిజన్ల బాధ్యత అప్పగించారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పచెప్పారు. 3 మంత్రులు సమన్వయం చేసుకోవాలని కూడా ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని అన్నారు. బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని కూడా అన్నారు.
బంజారా హిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు గాని ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇయ్యలేదు? ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు, వస్తున్నారు పోలీసు వాళ్ళు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేదు, ముందు కూడా భయపడం. కానీ మా ఒక్కటే ఒక నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారు అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటది. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి. ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేపియాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదే ల్యాండ్ లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇయ్యాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీద గొర్రెల పంపిణీ స్కామ్ లో దర్యాప్తు కొనసాగుతోంది. ఓఎస్టీ కళ్యాణ్ ఈడీ అధికారులు దర్యాప్తులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఇంట్లో సోదాల అనంతరం కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తో కలిసి కళ్యాణ్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. హెలిప్యాడ్ వద్ద 10 మందికి మాత్రమే అనుమతించారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులు తమకు అందించాలని కూడా కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు జగన్ తో పాటు 10 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. జగన్ తొలుత జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ప్రసన్న నివాసం దగ్గర ఎవరికీ అనుమతి లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని శాసనమండలి చైర్మన్ మహేష్ ను రాజు, తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మధునూరి వరప్రసాద్ రాజు పరామర్శించారు. మిథున్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేదంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ప్రజలు పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలుపుకోనప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షం. ఇవాళ ఒక కట్టుకథల్ని, అబోధ కల్పన, లిక్కర్ కేసు. ఇది లిక్కర్ కేసు అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా, లేకపోతే సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఆయనకి ఏమాత్రమూ సంబంధం లేని, ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని, అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి, ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు ఏదైతే అడ్డుకున్నాయని మొదలుపెట్టారో అక్కడి నుంచి భూములు ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు. వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నారు. ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో, ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడంటే కూడా 4 పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే నేర్చు కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతానంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇది ఇబ్బంది పెట్టిస్తారనేది
ఈరోజు మిగిలిన విషయంలో మేము చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి గారు ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. కష్టంతో పైకి వచ్చినాం. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ పై విష ప్రచారమే కూటమి లక్ష్యమని అన్నారు. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదు అని చంద్రబాబు ఆలోచన అని అన్నారు. హైదరాబాద్ లో పట్టుకున్నామని సిట్ చెప్తున్నా 11 కోట్లను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎక్కడ డబ్బు దొరికినా అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పనిగట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం, ఇక 11 కోట్లు ఎవడియో పరమాత్ముడికి తెలియాలి, మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికారుల సోదాల్లో ఏకంగా 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు సీజ్ చేశారు సిట్ అధికారులు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు నిర్వహించింది. 12 బాక్సుల్లో నగదు దాచినట్లు గుర్తించారు. A1 రాజ్ కేశరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్లు వరుణ్ చాణక్య అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. 2024 జూన్లో నగదు ఫామ్ హౌస్ కు తరలించారు. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ సిట్ కార్యాలయానికి 11 కోట్ల లిక్కర్ స్కామ్ డబ్బును తరలించారు. హైదరాబాద్ లో సీజ్ చేసి భారీ భద్రత నడుమ కారులో సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు అధికారులు. సిట్ కార్యాలయంలో పరిశీలించిన అనంతరం కోర్టుకు సమర్పించనున్నారు. వరుణ్ పురుషోత్తంను సైతం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు సిట్ అధికారులు. సిట్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేదని అన్నారు కేశిరెడ్డి. సిట్ అసత్య ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఫామ్ హౌస్ యజమాని విజయేందర్ రెడ్డిగా గుర్తించిన ఏపీ సిట్ పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో ఈడీఐటీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ఆరేట్ ఆసుపత్రి డైరెక్టర్ గా ఉన్నారు తీగల ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి. సిట్ అధికారుల సోదాల్లో 11 కోట్ల నగదు లభ్యమైంది. సిట్ తొలి ఛార్జీ షీట్లోనే యూపీ డిస్టిలర్స్ పేరు కూడా ప్రస్తావించింది. మాజీ మంత్రి అనిల్ కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు కేసులో అనిల్ కుమార్ యాదవ్ A2గా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. గుంటూరు జైలు నుంచి తురక కిషోర్ బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే రెంటచింతల పోలీసులు అరెస్ట్ చేశారు. 7 నెలల తర్వాత కిషోర్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన కొన్ని క్షణాల్లోనే అరెస్ట్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కిషోర్ తో మాట్లాడేందుకు కొద్దిసేపు సమయం ఇవ్వాలని అన్నారు కుటుంబ సభ్యులు. కిషోర్ ను తీసుకువెళ్లొద్దంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మాజీ సీఎం జగన్ న్యాయం చేస్తారని కూడా చెప్పుకువచ్చారు. సృష్టి నమ్రత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ చేశారు. తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ సిద్దమవుతోంది. ఇక తనిఖీలు చేయాలని DMHOలకు కమిషనర్ ఆదేశించారు. తెలంగాణలో మొత్తం 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్స్ రైడ్ చేశారు. ఇల్లీగల్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1+1 ఆఫర్లతో పిల్లల విక్రయాలు, సరోగసీలకు నమ్రత పాల్పడింది. నమ్రత అక్రమాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీకి కోరారు. సికింద్రాబాద్ కోర్టులో నమ్రత న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. బెట్టింగ్ యాప్ కేసులో ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది.
ప్రకాష్ రాజ్ను 5 గంటల పాటు విచారించారు అధికారులు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇక జంగిల్ రమ్మీ యాప్ ప్రమోషన్లపై ఈడీ అధికారులు ఆరా తీశారు. జంగిల్ రమ్మీ నుంచి ఎంత మనీ వచ్చింది అనే దానిపై విచారణ జరిపించారు. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా 1 పైసా కూడా రాలేదని ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2016లో జంగిల్ రమ్మీ యాప్ను ప్రమోట్ చేశానని ప్రకాష్ రాజ్ తెలిపారు. జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్యంతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని కూడా వెల్లడించారు. ఎవరు కూడా బెట్టింగ్ ఆడి మోసపోవద్దని కూడా కోరారు. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారో, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. ఏం లేదని చెప్పానండి, ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. తిరుమలలో పెద్ద హోటల్స్ కు టెండర్లు ఖరారయ్యాయి. భక్తులకు కొండపై నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే లక్ష్యంతో టీటీడీ 5 పెద్ద హోటళ్లకు టెండర్లు ఖరారు చేసింది. కౌస్తభం అతిథి గుహంలోని హోటల్ను హైదరాబాద్ తందూర్తి గ్రూప్ ఆఫ్ హోటల్స్ దక్కించుకుంది. శ్రీవత్స హోటల్ను చెన్నై అడియార్ ఆనంద్ భవన్ దక్కించుకుంది. సందీప్ మయూరా హోటల్ను హైదరాబాద్ ప్రెస్క్ట్ హాస్పిటాలిటీ సర్వీస్ దక్కించుకుంది. అలాగే ఎస్వి గెస్ట్ హౌస్ లో ఉన్న సారంగి హోటల్ను ముంబైకి చెందిన శ్రీ సుఖ్ సాగర్ హాస్పిటాలిటీ సర్వీస్ దక్కించుకుంది. సప్తగిరి అతిథి గృహంలోని హోటల్ను గుజరాత్ సంకల్ప రిక్రియేషన్స్ దక్కించుకుంది. ఈ మేరకు టెండర్లు వేసి ఈ హోటల్ను దక్కించుకున్నారు. తిరుమలలో హోటల్స్ టెండర్లకు సంబంధించి టీటీడీ పలు కీలక మార్పులు చేసింది. ఈ మేరకు హోటళ్ల అద్దెలను తగ్గించారు. 3 ఏళ్లు ఉన్న అద్దె గడువును 5 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 5 పెద్ద హోటల్స్ నిర్వహించేందుకు గత నెలలో టెండర్లు పిలిపించారు. మరి ఈ టెండర్ వేయాలంటే అతడు ఖచ్చితంగా హిందువై ఉండాలి, అలాగే వారు కనీసం 10 హోటల్స్ నడుపుతూ ఉండాలి అనే నిబంధన పెట్టారు. అలాగే హోటల్ రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉండాలని కూడా టీటీడీ తెలిపింది. దాదాపు 149 మంది టెండర్దారులు టెండర్లు వేయగా 5గురికి 5 హోటల్స్ నడిపే అవకాశం దక్కింది. కర్ణాటక బెంగళూరులో అల్ ఖైదా లేడీ బాస్ అరెస్ట్ అయింది. షమా పర్వీన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. షమా పర్వీన్ పాకిస్తాన్ లో నేరుగా టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో ప్రభావితం చేసి ముస్లిం యువకులను షమా పర్వీన్ అల్ ఖైదాలో చేరుస్తున్నట్లు నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ సెక్టార్ లో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. పూంచ్ సెక్టర్లోని జన్ ప్రాంతంలో కంచె వెంబడి 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 2 ముష్కరులు హతమయ్యారు. వారు లష్కర్ ఎ తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హమాజా కూడా హతమైనట్లు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్లో ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు. రష్యాలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. కమ్చట్కా ద్వీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.8గా ఉంది. ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భవనాలు ఊగిపోయాయి. రష్యా నుంచి వస్తున్న అనేక చిత్రాలు, వీడియోలు అక్కడి భయానక పరిస్థితిని తెలియజేస్తున్నాయి. జపాన్, అమెరికాతో పాటు న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
రష్యా జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ కాగా ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హుక్కైడో దీవులను సునామీ తాకింది. ప్రపంచంలోని ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చింది. Господи, боже мой! Когда успокоится все? Ой-ой-ой-ой-ой-ой-ой-ой! పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ 4 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ చూపుతోంది. అమెరికా తీరాలను సునామీ తాకుతుంది. అలస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరేగాన్, నార్త్ కాలిఫోర్నియా తీరాలను సునామీ తాకింది. కేవీ ప్రవర్తన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ రాజ్.